Hey guys, welcome back to our channel. Na peru Vasavi. I hope you're all doing so great. So ee roju video vachesi entante na present weight entunnanu. Complete na weight anta bounce back అయిపోయింది. సో దానికి నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే నేను తెలుసుకున్న విషయాన్ని ఈ రోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ రోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము అందరం కూడా వెయిట్ లాస్ జర్నీలో అంటే ఏ డైట్ ఫాలో అయినా ఏ ఫాస్టింగ్ రొటీన్ ఫాలో అయినా లేకపోతే ఎలాంటి వర్కౌట్స్ చేసి తగ్గుదామని ట్రై చేసినప్పుడు ఒక్కొక్క కేజీ తగ్గుతున్నప్పుడు నిజంగా ప్రాణం పెట్టి తగ్గుతామండి. అది ఏ మెథడ్ అయినా అవ్వచ్చు. ఒక్కొక్క కేజీ తగ్గుతున్నప్పుడు స్కేల్ పైన ఎంత హ్యాపీగా ఉంటామో అన్నది మనందరికీ తెలుసు. కానీ మనము చేసిన అంటే బాడీ చెప్పినట్టు వినకపోవడం కావచ్చు. సో ఏదో ఒక మిస్టేక్ వల్ల తగ్గిందంతా కూడా అంటే 3 to 5 kgs పెరగడం అన్నది వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అంటారు, అది ఓకే. బట్ తగ్గిందంతా కూడా మళ్ళీ కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ అవ్వడం అన్నది నిజంగా చాలా చాలా పెయిన్ఫుల్ అండి. అది ఏంటంటే ఎంత మోటివేషనల్గా మాట్లాడినా సరే అది స్కేల్ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ మన జర్నీ అనేది మళ్ళీ చెయ్యాలి అన్న థాట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడం అనేది చాలా చాలా పెయిన్ఫుల్. ఆ పెయిన్ ఏదైతే ఉందో నేను అది కంప్లీట్ నా ఫేజ్ నేను చూశాను కాబట్టి నాలాగా ఎవ్వరూ కూడా ఆ ఫేజ్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఎవ్వరో ఒకరికైనా యూస్ఫుల్ అయ్యి అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రెసెంట్ వెయిట్ చెప్తాను. ఎందుకు నన్ను వస్తుందంటే నేను ఈ వెయిట్ని లాస్ట్ 4 years నుంచి చూడలేదండి. సో నా ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 87 kgs, లిటరల్లీ 87 kgs ఉన్నానండి. సో అంటే మొత్తం అంటే లాస్ట్ నేను జర్నీ స్టాప్ చేసినప్పుడు 68 kgsతో నేను జర్నీ అనేది స్టాప్ చేశాను. ఈ 15 నెలల్లో 19 kgs పెరిగాను మొత్తం. కానీ ఏంటంటే ఒక్కొక్క నెలకి కొంచెం కొంచెం పెరుగుతూ రావడం అనేది వేరు. బట్ నేను ఈ 19 kgs ఏదైతే ఉందో స్పాన్ ఆఫ్ 5 to 6 monthsలో పెరిగానండి. ఏదైతే హౌస్ రిలేటెడ్ వర్క్లో నేను ఉన్నాను, బిజీగా ఉన్నాను అన్న ఆ టైంలో. ఎందుకంటే గృహప్రవేశం అయిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను. అప్పటి వరకు నేను అసలు చెక్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు పెద్ద బాడీలో చేంజెస్ అప్పుడు అంత అనిపించలేదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ అప్పట్లో పెద్ద బాడీలో విపరీతమైన చేంజెస్ ఏమి అనిపించలేదు. సో నేను అసలు ఒక 6 months అసలు చూసుకునేదానికి 84, 85 అరౌండ్లో ఉన్నాను. ఆ తర్వాత చెప్పాను కదా ఏదో తగ్గించేద్దామని ట్రై చేసి అటు తిరిగి 87కి వచ్చేసి ఆగిపోయిందండి. అప్పటి నుంచి ఎలాంటి ట్రై ఏమీ లేదు. సో అదనమాట. సో 19 kgs అయితే రీగెయిన్ అయ్యాను. ఇది రీగెయిన్ అని కూడా కాదు, కంప్లీట్ బౌన్స్ బ్యాక్. కంప్లీట్ జర్నీ చేసిందంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనమాట. సో నేను 5 years బ్యాక్ అంటే 2020లో నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానండి. 96 kgsతో స్టార్ట్ చేశాను. సంవత్సరం నన్నరలోనే 28 kgs తగ్గాను అప్పుడు. కానీ అంటే అరౌండ్ 96 నుంచి 68కి వచ్చేసాను. అప్పుడే నాకు ఈ 68 అన్నది వదలట్లేదు. 68కి వచ్చి ఆగుతుంది బండి అన్నది అనమాట. సో 68కి వచ్చినప్పుడు వెయిట్ లాస్ జర్నీ వీడియో చేయాలన్న ఆలోచన మా వాసు చెప్పాడనమాట. మంచిగా వ్యూస్ వస్తాయి, వెయిట్ లాస్ జర్నీ అయిపోయింది కదా, 28 kgs అంటే మా మాటలు కదా చెయ్యంటే అబ్బే మనకి. అప్పుడు అన్నాను లేదు నేను 68లో ఉన్నాను, 63 వస్తేనే నేను నా వెయిట్ లాస్ జర్నీ చేస్తాను. అంటే ఐడియల్ వెయిట్ అనమాట. నా ఐడియల్ వెయిట్ వచ్చేసి 63 ఉండాలి. సో అనేసి అన్నాను. సో అలాగా నా సంవత్సరంన్నర ఎక్కడో ఫ్లో తప్పింది, బట్ ఇట్స్ ఓకే. సంవత్సరంన్నరలో నేను 28 kgs తగ్గి మళ్ళీ కొన్ని నెలలు అంటే 2-3 నెలలు అంతా మానేసి నార్మల్ అయిన తర్వాత నా వెయిట్ వచ్చేసి 70 kgs నుంచి 73 kgs మధ్యలో స్టక్ అయింది. అంటే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే బాగా గుర్తుంది. 70, 71, 72, 73 ఇలాగే అవుతూ ఉండేది అనమాట. ఒకరోజు 70 అలా అవుతూ ఉండేది. సో నా బాడీ అన్నది నా వెయిట్ని స్టక్ అయిందని అనుకున్నాను, కానీ నా బాడీ నా వెయిట్కి అది చక్కగా అడ్జస్ట్ చేసుకుంది అన్నది మాత్రం నాకు అప్పుడు అర్థం కాలేదండి. సో ఇంకా తగ్గించాలి, ఇంకా ఐడియల్ వెయిట్కి రావాలి, ఫాస్టింగ్ అద్భుతంగా పనిచేస్తుందా నాకు అని చెప్పేసి ఇంకా ఐడియల్ వెయిట్ వెనకాల పిచ్చి దానిలో పరిగెట్టాను. నాకు మైండ్లో ఒక్కటే ఉండేదండి, మీకు చెప్పకపోయినా నా మైండ్లో ఎప్పుడు 63 చూడాలి స్కేల్ పైన అనేది ఉండేదన్నమాట. సో 3 years కంటిన్యూగా నేను ఇప్పుడు ఈ 15 monthsలో నేను చూసుకున్నాను. నా పాత వీడియోస్లో నేను చేసినవన్నీ చూస్తే ప్రతి జర్నీ 73, 72లో స్టార్ట్ చేశాను.
ప్రతి జర్నీ ఎండింగ్ 68కి వచ్చి ఆగింది. మళ్ళీ ప్రతి జర్నీ అయిపోయిన తర్వాత బ్రేక్లో నేను మళ్ళీ బ్యాక్ టు 73 వచ్చాను. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. ఇలాగ 3 years నుంచి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉందండి. అంటే నా బాడీ నాకు 3 సంవత్సరాలుగా చెప్తూ ఉందన్నమాట. ఇంకా డిఫరెంట్గా ఫాస్టింగ్తో పాటు హెల్దీ హ్యాబిట్స్ ఇవన్నీ చేసుకొని చెప్తూ ఉంది. బట్ నేను అదేమి పట్టించుకోవాలి. ఓన్లీ ఫాస్టింగ్ తోటే తగ్గించాలి అంటే, ఫాస్టింగ్తో తగ్గించలేమంటే ఫాస్టింగ్తో కూడా తగ్గించగలమండి ఎంత వెయిట్ అని. కానీ దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కరెక్ట్ హ్యాబిట్స్ ఉంటేనే దాన్ని సస్టైనబుల్ చేయగలం. నేను వాకింగ్ జర్నీలో చేసేదాన్ని. వన్స్ జర్నీ అయిపోయాక మళ్ళీ దాని మొహం కూడా చూసేదాన్ని కాదు. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అయితే చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయలేదు. అదైతే మీకు చెప్పాను. అది బ్లెండర్ మిస్టేక్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయలేదు. ఎలాంటి హ్యాబిట్స్ కూడా నేను నేర్చుకోలేదు అనమాట. సో నిజంగా గనక హ్యాబిట్స్ని ట్రాక్ చేసుకుని చేసుంటే నాకు ఈ బౌన్స్ బ్యాక్ అన్నది నిజంగా వచ్చేది కాదండి. నాకు బాగా అర్థమైంది. ఇంతకన్నా అంటే స్ట్రెస్ వల్ల, హార్మోన్స్ వల్ల, లేకపోతే ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను మెడికేషన్స్ వల్ల పెరిగానని. సో ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ 3 kgs 4 kgs 5 kgs అలా పెరుగుతాము. ఎంత గ్యాప్లో అంటే ఎంత ఎక్కువ వెయిట్ అన్నది మనకి బౌన్స్ బ్యాక్ అవ్వము. హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటాయి. అవి లేకే నేను కంప్లీట్గా, ఎందుకంటే దేని మీద బ్లేమ్ చేయదలుచుకోలేదండి. స్ట్రెస్, హార్మోన్స్ ఇవన్నీ ఎన్నన్నా నేను ఫాస్టింగ్తో హ్యాబిట్స్ని బిల్డప్ చేసుకోవడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యాను. ఓన్లీ నేను ఫాస్టింగ్ ఒకటే నేను నమ్మాను, ఎందుకంటే అది నాకు అద్భుతంగా పనిచేస్తుంది. సో అదే నమ్మాను. హ్యాబిట్స్ని బిల్డప్ చేసుకోలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి హ్యాబిట్స్ చేయకపోయినా, ఎలాంటి హెల్దీ హ్యాబిట్స్ ఏమీ లేకుండా, ఎలాంటి వాకింగ్ రొటీన్ కానీ ఎలాంటి వర్కౌట్ రొటీన్ కానీ ఏమీ లేకపోయినా, నేను ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను మా ఇయర్ ఎండింగ్ కల్లా December 31st కల్లా 68కి వచ్చేస్తానండి. డ్యామ్ షూర్. నేను మీకు ఏదైతే పెరిగానో 19 kgsని నేను డిసెంబర్లోకి నేను తగ్గించేసుకోగలను. కానీ దానివల్ల ఉపయోగం లేదని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ జాన్ వచ్చింది. నార్మల్ రొటీన్కి వస్తే మళ్ళీ నేను 73, 75 లేదు మళ్ళీ 80sలోకి వచ్చేస్తాను. సో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే, మనము ఏది ఫాలో అయినా, ఫాస్టింగ్ ఫాలో అయినా, డైట్ ఫాలో అయినా, ఏది ఫాలో అయినా ఏదో ఒక్కదాని మీద బేస్ అవ్వకుండా హ్యాబిట్స్ని మన జర్నీ మొదటి రోజు నుంచి ట్రాక్ చేసుకుంటూ, అంటే మనము ఎలాంటి హ్యాబిట్స్ని ప్రతి లైఫ్ లాంగ్ ఫాలో అవుదాం అనుకుంటున్నామో అలాంటి హ్యాబిట్స్ని ట్రాక్ చేసుకోవాలి. వాకింగ్ రొటీన్ కరెక్ట్గా చూసుకోవాలి. వర్కౌట్ రొటీన్ బిల్డప్ చేసుకోవాలి. 5 minutes నుంచి 1 hour వరకు నెమ్మదిగా బిల్డప్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్. అది నేను ఎప్పుడు నేను ఫుడ్ని సెపరేట్గా కుక్ చేసుకుంది. అంటే సెపరేట్ అంటే ఇంకా హెల్దీ వర్షన్లో కుక్ చేసుకుంది ఎప్పుడు లేదండి. చాలా ట్రై చేశాను. బట్ ఏంటంటే సారాగడితో వాసుతో ఇదంతా ఎక్స్క్యూజ్ వస్తే నాకు తెలుసు. కానీ ఎందుకో సెపరేట్గా నేను లేకపోతే అందరికీ చేయాలన్నది నాకు అది అవ్వలేదు. బట్ ఈసారి మార్చుకుంటాను అది కంపల్సరీ. సో ఇవన్నీ హ్యాబిట్ ట్రాకింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఏం చేసినా అది పర్మనెంట్ వెయిట్ లాస్లా ఉంటుంది అన్నది నాకైతే అర్థమైందండి. ఇదైతే బాగా అర్థమైంది. మీ అందరు కూడా ఎవరైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అమ్మో చాలా కష్టం. సో అందుకే నేను ఫాస్టింగ్ నాకు తెలుసండి. అందుకే నేను ఫాస్టింగ్ కూడా మానేసాను, చేయలేదు. నెక్స్ట్ నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫాస్టింగ్తో పాటు హ్యాబిట్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకునేటట్టే చేస్తాను. సో అదే నేను తెలుసుకున్న విషయం అనమాట. సో మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, అంటే ఇందాక నుంచి ఫాస్టింగ్ ఒకటే చేసి తగ్గాను అయినా పెరిగిపోయాను అన్నది ఎలా సౌండ్ చేస్తుందంటే ఏదో ఫాస్టింగ్ తేడా ఏమో అన్నట్టు సౌండ్ చేసినట్టు అనిపించింది. బట్ నేను వీడియో చూసుకుంటే కానీ తెలీదు. సో ఏంటంటే ఫాస్టింగ్ అసలు తేడా కదండి. ఫాస్టింగ్ నిజంగా చాలా అద్భుతం. నాకు పర్టికులర్గా పర్సనల్గా ఫాస్టింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను 96 kgsలో ఉన్నప్పుడు చాలా అన్హెల్దీ వర్షన్, ఒళ్ళు నొప్పులు, అసలు నైట్ ఎవ్రీ డే నాకు బాడీ పెయిన్స్ ఉండే. పీరియడ్స్ మెయిన్ నాకు హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉంది అంటే పీరియడ్స్ అండి. నాకు 4 monthsకి ఒకసారి
వచ్చేది పీరియడ్స్ అప్పట్లో. నాకు నిజంగా డాక్టర్స్ అంటే చాలా భయం అండి, వెళ్ళను, ఇప్పుడు కూడా వెళ్ళను, నాకు ఎందుకో ఒక రకమైన భయం అనమాట. సో 4 monthsకి ఒకసారి వచ్చి, అది కూడా డాట్ ఫ్లో ఉండేది కాదు, ఒక చిన్న డాట్ లా కనపడి వెళ్ళిపోయేది, మళ్ళీ 4 monthsకి వచ్చేది అనమాట. అలాంటిది నేను ఓన్లీ ఫాస్టింగ్ త్రూనే నా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా, అంటే అన్నీ ఏం లేవు, జస్ట్ బాడీ పెయిన్స్ ఉండేవి, కొంచెం బాగా అంటే ఎక్కువ ఆయాసంగా ఉండేది, ఒక ఫ్లోర్ ఎక్కాలన్నా నడవాలన్నా అలా ఉండేది అనమాట. ఇంకొకటి మెయిన్ థింగ్ పీరియడ్స్ అనమాట. ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్నా నాకు ఎక్కడ కూడా ఆ పీరియడ్స్ అన్నవి లేట్ రావట్లేదు. 28 days అంటే 28 days, ఏ రోజు 5 years ముందు నుంచి ఇప్పటి వరకు 28 days అంటే అలాగే వస్తుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయాయి. సో ఫాస్టింగ్ ని బ్లేమ్ చేయాలని కాదు, ఫాస్టింగ్ తో పాటు, అంటే ఓన్లీ వెయిట్ లాస్ చెప్తున్నా, ఫాస్టింగ్ తో పాటు హ్యాబిట్స్ కరెక్ట్గా ట్రాకింగ్లో ఉండి కన్సిస్టెన్సీగా ఫాలో అయితే మాత్రమే మన వెయిట్ అనేది పర్మనెంట్గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము అన్నది అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుందండి. నేను కూడా నెక్స్ట్ పాటించబోయేది ఇది ఒకటి ఖచ్చితంగా. సో లాస్ట్గా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నేను ఒకటి అనుకున్నాను, అది మీతో షేర్ చేస్తున్నాను. ఒక అన్హెల్దీ వర్షన్ వాసి 96 kgs నుంచి 68 kgs ఒక సంవత్సరంలో వచ్చేసింది. ఎలాంటి హ్యాబిట్స్, ఎలాంటి ఏమి వాకింగ్లు ఏమి లేకుండా వచ్చేసింది. అలాంటిది ఒక హెల్దీ వర్షన్లో ఉన్న నేను పర్మనెంట్ వెయిట్ లాస్ హ్యాబిట్స్తో, మంచి రొటీన్తో, మంచి ఫాస్టింగ్తో అవ్వలేనా? ఖచ్చితంగా అవుతాను. నాకైతే నా నమ్మకం కంప్లీట్గా ఉందండి. నాకు అసలు పొరపాటును కూడా ఎంత కూడా నేను వెయిట్ లాస్ మళ్ళీ అవ్వలేనేమో అన్నది లేదు. కాకపోతే ఈసారి ఏంటంటే 63కి వెళ్ళాలి అలా లేదు, నా 73 మధ్యలో నా వెయిట్ వచ్చేస్తే చాలండి, అది ఒక్కటే మా మైండ్లో ఉందనమాట. సో ఆ తర్వాత బాడీ ఇష్టం, ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు తగ్గించుకుంటుంది. నా మెయిన్ గోల్ ఇప్పుడైతే మాత్రం 73 మధ్యలో నా వెయిట్ వచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇదండి నా రీగెయిన్ స్టోరీ అన్నదనమాట. సో చెప్పేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంది, బట్ నేను చాలా ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడైతే ఏం లేదండి, నాకు ఫుల్ నా నమ్మకం ఉంది. సో ఎవరికైనా ఈ వీడియో అంటే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. సో అదండి, రేపు కాదు, నెక్స్ట్ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ ప్లాన్ తోటే వచ్చేస్తాను. ఇంకా రేపు యాక్చువల్గా అయితే నేను రేపటి నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్లాన్ అనేది వచ్చి ఆ తర్వాత మీకు జర్నీ వీడియోస్ వస్తాయి. ఈసారి బుజ్జి వీడియోస్ వస్తాయండి, అంటే 50 వారాలు 100 వారాలు ఇలాంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదు నేను. బుజ్జిగా అంటే 15 days 21 days అలాగా చిన్న జర్నీస్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే జర్నీ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కొద్దిగా టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 21 days జర్నీ చేసేస్తాం అనుకోండి, ఇంకొక నెలలో ఇంకొక 10 రోజులు ఆ మెయింటెనెన్స్ అనేది ప్లాన్ ఉంటుంది. సో ఒకేసారి ఇలా 19 kgs 20 kgs సర్ప్రైజులు లేకుండా ఒక్కొక్క కేజీ తగ్గడం, ఒక్కొక్క కేజీ మెయింటైన్ చేసుకుంటే లైఫ్ అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నాన్ స్టాప్గా మాట్లాడాను, ఏం మాట్లాడానో వీడియో చూసుకుంటే తప్ప తెలియదు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.